ఏమంటాడంటే ప్రతి ఏడాది అమెరికా 10 లక్షల మంది గ్రీన్ కార్డులు ఇస్తాయండి. అందులో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అంటే మన దగ్గర నుంచి పోయిన పిల్లలందరూ ఏవైతే H1 మీద పోయి గ్రీన్ కార్డు తీసుకుంటారో అది ఒక 1,40,000 ఉంటాయి మొత్తం. అవి కాకుండా కూడా 8,60,000 గ్రీన్ కార్డులు ఎవ్రీ ఏడాది ఇస్తాం. మరి అవి బంద్ చేసి కొత్త గ్రీన్ కార్డులు పెడతాడా? దాన్ని గ్రీన్ కార్డు కూడా అంటలేడు, గోల్డ్ కార్డ్ అంటుండు. గోల్డ్ కార్డ్ గోల్డ్ కార్డ్ ఇది గ్రీన్ కార్డ్ కన్నా పవర్ఫుల్ అని అంటుండు. అని చెప్పి దాన్ని $5 million అంటాను. $5 million పెట్టి కొనుక్కోవచ్చు ఈ గోల్డ్ కార్డు, మీ గ్రీన్ కార్డ్ కన్నా ఎక్కువ రైట్స్ ఉంటాయని అంటాడు. అవి నేను 2 వారాల్లో నేను చెప్తా ఇవి ఎట్లొస్తాయని అంటుండు. అయితే దీనికోసం అక్కడ కాంగ్రెస్ అంటే మేము పార్లమెంట్ కాంగ్రెస్ అంటాం అక్కడ, దాంట్లో పాస్ కావాలి. సో అది మరి ఏం చేస్తాడు 2 వారాలల్లా ఏం డిస్క్రైబ్ చేస్తాడు అన్నది చూడాలి మేము. $5 million అంటున్నారు. $5 million అంటే ఇంచుమించుగా 45 crores వస్తాయి కదా. అవునండి. మరి మీరు 50 crores అంటున్నారు. అంటే మధ్యలో మేము లాయర్లను కూడా తింటూ ఉంటాం కదండి, మళ్ళీ ఫైలింగ్ ఫీజులు ఉంటాయి కదండి, మళ్ళీ వేరే ఖర్చులు ఉంటాయి కదండి. అవన్నీ కలిసి అనుకోండి 50 కోట్లు అవుతాయి. ఇప్పుడు దాదాపుగా మీకు $5 million అంటే దాదాపు 45 కోట్లు అవుతాయి. లాయర్ ఫీజు ఉంటుంది ఇంట్లో, మేము తినాలి, షూట్ వేసుకోవాలి, బూట్ వేసుకోవాలి, టై వేసుకోవాలి, వీటన్ని ఖర్చు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కదా. ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కలిపి మొత్తం ఖర్చులు దాదాపుగా 50 కోట్లు అవుతుందండి. $5 million అంటే 50 కోట్లు అవుతుంది దాదాపు. అంటే ఆ $5 million కాకుండా ఎక్స్ట్రా ఇంకొద్దిగా ఒక $500,000 దాకా ఈజీ ఎక్స్పెండిచర్ కాబట్టి $5 million మేము ఎస్టిమేట్ చేస్తాం, 50 కోట్లని ఎస్టిమేట్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ గోల్డ్ కార్డ్ ఇచ్చారే అనుకోండి, అప్పుడు గ్రీన్ కార్డ్ ఉంటుందా ఉండదా? అది ఇంకా తెలుసలేదండి క్లియర్గా. అతను చెప్పేది ఏంది, అతను చేయగలిగేది ఏంది, అతను ఏం చేస్తాడు అన్నది మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు క్లియర్గా. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే ఉట్టిగా 10 లక్షల మంది గ్రీన్ కార్డు ఇస్తానం కదా, వాళ్ళకి ఇచ్చే బదులు ఈ గోల్డ్ కార్డుకి ఇచ్చేస్తే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయొచ్చు అంటే. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే వేరే తీరు కన్నా ఇట్లా ఇస్తే మాకు డబ్బులు వస్తాయి కదా, వాటిని ఫ్రీగా ఎందుకు ఇస్తాను అన్నట్టుగా అంటుండదు. అంటే ప్రతిదాన్ని క్యాష్ చేసుకోవాలి అసలు బిజినెస్ మ్యాన్. కానీ 50 కోట్లు అంటే చిన్న అమౌంట్. 50 కోట్లు తర్వాత 10 లక్షల మంది అంటే కొన్ని $1 trillion అవుతుందండి అది దాదాపుగా. సో అది ఎట్లా చేస్తారని మాకు అర్థం కావట్లేదు. ఏ ప్రపోజల్ మీద వస్తాడు, ఎందుకంటే ఇది పార్లమెంట్లో పాస్ కావాలి. పార్లమెంట్లో అతనికి ఇది అతను ఏమంటాడంటే ఇది ఫైనాన్స్ కిందకి వస్తుంది కాబట్టి పార్లమెంట్ నార్మల్గా మా దగ్గర పార్లమెంట్ డివైడ్ ఉందంటే ఇప్పుడు వాళ్ళకి లోక్సభ అంటే మేము కాంగ్రెస్ అంటాం, అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో వాళ్ళకి మెజారిటీ ఉన్నది, అక్కడ వాళ్ళకి సింపుల్ మెజారిటీలో బిల్లు పాస్ అవుతాయి. సెనెట్ అంటే మీరు రాజ్యసభ అంటారు కదా, మేము సెనెట్ అంటాం అన్నట్టు. సెనెట్కి వచ్చేటప్పటికి వాళ్లకు 60% సీట్లు కావాలన్నట్టు, వాళ్ళకి లేవు, 54% ఉన్నాయన్నట్టు. అయితే అతను ఏమంటాడంటే ఫైనాన్స్ కిందకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫైనాన్స్ బిల్ వస్తే మాత్రం ఫైనాన్స్ బిల్కి వాళ్ళకి 60% ఓట్లు అక్కర్లేదు, 51% ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ఆల్రెడీ 54 ఉన్నాయి కాబట్టి ఇది ఫైనాన్స్ కిందకి వస్తుంది కాబట్టి దీన్ని ఫైనాన్స్ కింద వేసి నేను బిల్ పాస్ చేస్తా అని అంటుండు. మరి అది చూడాలి అది ఎట్లా చేస్తాడా. బట్ చేసినప్పుడు మిగతా గ్రీన్ కార్డులు మొత్తం క్యాన్సిల్ చేస్తాడా, ఇంకా ముందు గ్రీన్ కార్డులు ఉండయా? నేనైతే అనుకునేది ఏంటంటే మిగతా గ్రీన్ కార్డులు క్యాన్సిల్ చెయ్యడు. ఒకవేళ చేద్దాం అనుకున్నా కూడా అతనికి పార్లమెంట్లో అంటే అప్పర్ హౌస్లో వాళ్ళకు ఫుల్ మెజారిటీ రావాలి, 60% మెజారిటీ, 60 ఓట్స్ మెజారిటీ రావాలి, అంటే 60% ఓట్స్ కావాలి. వాళ్ళకి లేవు కాబట్టి ఈ కొత్త గ్రీన్ కార్డ్ అనే ప్రొవిజన్, గోల్డ్ కార్డ్ అనే ఒక ప్రొవిజన్ పెట్టి దాన్ని పాస్ చేసే అవకాశం ఉండొచ్చు. కాకపోతే అతను చేసే ఎస్టిమేట్ ప్రకారం ఏంటంటే నాకు 10 లక్షల మంది వచ్చి కొంటారు గ్రీన్ కార్డు ప్రతి ఏడాది అని ఆయన అంటుండు. కానీ మా దగ్గర మేము అడిగితే ఎవరు అంతమంది 50 కోట్లు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది. ఆ ఉన్నవాళ్ళు కూడా అట్లా ఈజీగా వచ్చి 50 కోట్లు పెట్టి అట్లా కొనటానికి అయితే నాకు అయితే ఎవరు ఆసక్తికరంగా అరే రాహుల్ మరి నాకు 50 కోట్లు ఉన్నది కదా గ్రీన్ కార్డు, ఇప్పటికి నాకు కాల్స్ వచ్చి ఉండాల్సింది, మరి నాకు గ్రీన్ కార్డు ఇప్పించడానికి ప్రొవిజన్ చూడు అని చెప్పి అయితే ఇప్పటి మటుకు ఒక్క కాల్ రాలేదండి. మేము ఒక ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ఉన్నాము, అలా దాదాపు ఒక 20,000 మంది ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్, మేము అందరం మాట్లాడుకుంటాం కదండి. అందులో ఎవడు కాల్ చేసి మాకు 50 కోట్లు పెట్టి గ్రీన్ కార్డు కావాలని ఎవడు అడగట్లేదు. మరి గోల్డ్ కార్డ్ అంటే ఇది గోల్డ్ కార్డ్ అంటే అతను చెప్పిన ప్రొవిజన్ ఏంటంటే కొన్ని గ్రీన్ కార్డ్ కన్నా ఇంకా ఎక్కువ పవర్స్ ఉన్నాయి దీనికి. ఆబ్వియస్లీ ఉంటాయి, 50 కోట్లు పెడితే ఆ మాత్రం చెప్పండి. మరి
మన వాళ్ళు వెళ్ళేదే గ్రీన్ కార్డ్ కోసం వెళ్ళి సెటిల్ అయ్యి అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కార్డ్ అనేది పెడితే ఇండియన్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది కదా, అందులోనూ మన హైదరాబాద్ వాళ్ళకి ఇంకాను. మరి 50 కోట్లు పెట్టి ఇక్కడ ఉంటే వాళ్ళు అయితే ఊరు అక్కడికైతే రావడానికి అయితే తయారు ఉండరండి నాకు తెలిసిన మటుకు. కానోళ్ళందరికీ కూడా ఒకవేళ ఈ 50 కోట్లు గ్రీన్ కార్డు, గోల్డ్ కార్డు సపరేటు, ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డు సపరేటే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ అట్లుంటే మనకేమి ఇబ్బంది ఏం లేదు దానివల్ల. సరే, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, 50 కోట్లు పెట్టి కొందరు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, మన వాళ్ళకి ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నా. కానీ మరి పార్లమెంట్లో కనుక ఏదైనా ఉల్టా పిల్టా అయితే మాత్రం చెప్పలేము. కానీ పార్లమెంట్లో ఉల్టా పుల్టా అయ్యటానికి మాత్రం అవకాశం అయితే ఏమీ కనబడట్లేదు నాకు, అది నాకైతే కనబడట్లేదు. ఓకే, అంటే బాగా డబ్బులున్న వాళ్ళైతే ఈ 50 కోట్లు పెట్టి గోల్డ్ కార్డ్ తీసుకునే అవకాశం ఉంది. అవును, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మిడిల్ క్లాస్ ఏంటండి, 50 కోట్లు అంటే అప్పర్ హై క్లాస్ కావాలి. మనలాంటి వాళ్ళు ఇప్పుడున్న ప్రొవిజన్ ప్రకారము మన వాళ్ళు ఇప్పుడు కూడా F1 మీద రావచ్చు. ఓపీటీ ప్రొవిజన్ ఉంది, దానివల్ల స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంది, ఆ తర్వాత H1B ప్రొవిజన్ ఉంది, H1B తర్వాత గ్రీన్ కార్డ్కి అప్లికేషన్ ఉంది. గ్రీన్ కార్డ్ కొద్దిగా చాలా ఏండ్లు పడుతుంది, అది మనకి అంతకుముందు మనం చెప్పినట్టు. గ్రీన్ కార్డ్ లేకున్నా కూడా H1 మీద చాలా ఏండ్లు పని చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు అక్కడ పుట్టే పిల్లలు ఇప్పటికైతే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంది, ఇతను వచ్చి ట్రై బ్యాన్ చేసిండు, కానీ కోర్టు ఆర్డర్ బ్లాక్ చేసింది. మరి అది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది ఏందన్నది. సో అవన్నీ ప్రొవిజన్స్ అట్లనే ఉంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానండి. వాటికి ఇంటరప్షన్ పెడతానని అనుకోలేదు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఎప్పుడు కూడా మిగతా గ్రీన్ కార్డులు అన్ని క్యాన్సిల్ చేస్తాను అనలేదు. ఇప్పుడు ఈ ఒక్క గోల్డ్ కార్డ్ అనేది నేను క్రియేట్ చేస్తా అన్నాడు, కానీ మిగతా గ్రీన్ కార్డులు మొత్తం క్యాన్సిల్ చేస్తా అని అనలేదు. మరి అయితే కొన్ని ప్రొవిజన్స్, కొన్ని గ్రీన్ కార్డ్స్ ఆల్రెడీ క్యాన్సిల్ చేద్దామన్న ప్రొవిజన్ వీళ్ళకు రిపబ్లికన్స్ ఉంది. అందులో మన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ మాత్రం వాళ్ళకి రిపబ్లికన్స్ క్యాన్సిల్ చేయాలన్న ప్రొవిజన్ లేదు. కొన్ని గ్రీన్ కార్డ్స్ ఉన్నాయండి, పొలిటికల్ అసైలం అని ఉంది అన్నట్టు. ఇప్పుడు అక్కడ పోయి ఎక్కడనో పోయి క్యూబాలో పోయి కొట్లాడినా అని చెప్పి మా దగ్గరకు వచ్చి నేను అక్కడ ఆడేదో కొట్లాడినా, నేను అక్కడ ఆడగాక మొగగాక ఉంటారు కదండి వాళ్ళు, నపుంసకులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఏంటంటే క్యూబా, ఇరాన్ ఏం చేస్తారంటే చంపేస్తానట్టు వాళ్ళు, చంపేస్తే అయితే వాళ్ళు దాక్కొని ఉంటారు అన్నట్టు అక్కడ. అయితే మా దగ్గరకు వచ్చి వాళ్ళు పొలిటికల్ అసైలం అని చెప్పి వాళ్ళు అప్లై చేస్తున్నట్టు. సో అటువంటి ప్రొవిజన్స్ వాళ్ళ గ్రీన్ కార్డ్ తీసేసి ఇంకోటి లాటరీ సిస్టమ్ ఉందంట దగ్గర, ఉట్టిగా పోయి లాటరీ అప్లై చేస్తే గ్రీన్ కార్డ్ వస్తుందండి. మన ఇండియన్స్ ఎలిజిబుల్ కాదు దానికి. సో అవన్నీ తీసేస్తున్న ప్రొవిజన్స్ వీళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, సో అటువంటి ప్రొవిజన్స్ అన్ని తీసేసి కొన్ని గ్రీన్ కార్డ్స్ అతను సేవ్ చేద్దామన్న ఇంటెన్షన్ ఉంది. మరి అవేమన్నా ఇతను గోల్డ్ కార్డ్ కింద కన్వర్ట్ చేసేస్తాడా అన్నది ఇప్పుడు అర్థం కావట్లేదు మాకు. చూడాల్సింది 2 వారాల్లో తెలిసిపోద్ది మనకు. ఎందుకంటే ఇది ఫైనాన్స్ బిల్ కింద పెడతాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఫైనాన్స్ బిల్ లేకపోతే ఇతనికి పార్లమెంట్లో పాస్ చేసడానికి అవకాశం లేదు ఇతనికి. ఓకే, మరి చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఎక్కువగా టెక్ వైపు వెళ్ళాలి అనుకుంటారు. యుఎస్ లో టెక్ అంటే చాలా ఫేమస్ కదా, టెక్ జాబ్స్ అంటే హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ కూడా. మరి అంతలాగా ఆ జాబ్స్ కోసం వెళ్ళే మన వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఈ గోల్డ్ కార్డు అవి ఇవి అంటే కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఎప్పుడు కూడా యుఎస్ అన్నది మెరిట్ కు ప్రమోట్ చేసిందండి. ఎప్పుడు కూడా ఎవరికైతే మెరిట్ ఉందనుకో వాళ్ళకి ప్రమోట్ చేసింది. డాక్టరేట్ డిగ్రీస్ కానివ్వండి, ఎంటర్ప్రినర్షిప్ కానివ్వండి, మీకు పేటెంట్స్ కానీ, కొత్త ఇన్వెన్షన్స్ కానీ, ఇటువంటివన్నీ ప్రమోట్ చేసింది. అందుకోసం మీరు చూడొచ్చు, మనకు సత్య నదల్లో ఉన్నాడు, తర్వాత మీకు సుందర్ పిచ్చే ఉన్నాడు, అటువంటి వాళ్ళందరూ గ్రీన్ కార్డ్ ఇచ్చింది. ఎన్నోదిలేండి, ఇప్పుడు ట్రంప్కు రైట్ హ్యాండ్ ఎవరు? ఇలాన్ మాస్క్. ఇలాన్ మాస్క్ కూడా H1 మీద వచ్చి గ్రీన్ కార్డు మీద టాలెంట్ మీద వచ్చిండు. ఆయన 50 కోట్లు పట్టుకొని వచ్చిండా? రాలేదు. సుందర్ పిచ్చే 50 కోట్లు పట్టుకొని వచ్చిండా? రాలేదు. మరి ఇప్పుడు మనం యాపిల్ అని పెద్దగా పొగిడే కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఫౌండర్ తండ్రి ఎక్కడి నుంచి వచ్చిండు? సిరియా నుంచి వచ్చిండు. 50 కోట్లు పెట్టుకుని వచ్చిండా? రాలేదు. అయితే టాలెంట్కు ఎప్పుడు కూడా యుఎస్కు ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉంటాయి కదండి, వాళ్ళందరూ ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చేందో గోల్డ్ కార్డు గెలిటానని పోతా అంటారు వాళ్ళు అక్కడికి. అటువంటి కంట్రీస్ ఏమైనా డెవలప్ అయినాయా? వాళ్ళతోటి ఏం డెవలప్ కాలే. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎప్పుడు ఏది ఇన్నోవేషన్ చేయలేదు. వాళ్ళు ఈ డబ్బులు తోటి చేసేవాళ్ళు ఇన్నోవేట్ చేయరు.
కాకపోతే మరి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు వాళ్ళకు పైసలు పెట్టి కొనుక్కొని వాళ్ళ పైసలను అక్కడ దాపెట్టుకోవచ్చు. అటువంటి ప్రొవిజన్స్ ఏమన్నా చేయొచ్చు తప్పితే టాలెంట్ అన్నది మాత్రం రాదు. కాకపోతే నా ఉద్దేశాల ప్రకారం ఇప్పుడు మనకున్న ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవి ఏవి కూడా ఇబ్బంది పడకుండా కొత్తగా అతను ఒక గోల్డ్ కార్డ్ క్రియేట్ చేస్తాడని నేను అనుకుంటున్నా. అతను క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయలే ఏందన్నది. ఇంకా ముందు 2 వారాలు చెప్తా అని చెప్తుండు. కానీ ఈ గోల్డ్ కార్డ్ మాత్రం నేను తప్పకుండా ఇస్తా అని చెప్తాండు, కానీ మిగతాది కట్ చేస్తానని అతను చెప్పలేదు ఇప్పటి వరకు. అంటే క్లియర్గా చెప్పట్లేదు. రాహుల్ గారు ఆల్రెడీ 10 కోట్ల గ్రీన్ కార్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, EB5 అని అంటుంటారు కదా, మరి అదేంటి గోల్డ్ కార్డ్ ఏంటి? అంటే రెండిటికి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు 10 కోట్ల గ్రీన్ కార్డ్ అన్నది మనం ఆ 10 కోట్ల అన్నది అంటే దాన్ని $1 మిలియన్ గ్రీన్ కార్డ్ అంటాం మేము. EB5 అంటాం కేటగిరీ. చాలా మంది దాన్ని ఇన్వెస్ట్ చేసి గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు లేదా ఎంప్లాయ్మెంట్ అథారిటీ వచ్చిన వాళ్ళు మన ఇండియన్స్ బాగానే వాడుకున్నారు. దీన్ని వాడుకున్నారు ఇంకా వాడుకుంటారు కూడా. అయితే ఈ 10 కోట్ల గ్రీన్ కార్డ్ అన్నది యాక్చువల్గా ఆ డబ్బులు మనం గవర్నమెంట్ కట్టాం, ఆ డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, ఇన్వెస్ట్ చేసి మన గవర్నమెంట్కి ఏం చెప్తామంటే, ఇక చూడు నేను డబ్బులు ఈ EB గ్రీన్ కార్డ్ కోసం $1 మిలియన్ అంటే దాదాపుగా 10 కోట్లు అనుకోండి, అందులో లాయర్ ఫీజు అని ఉంటుంది కదా, మంగళోడు ఎరుకలోడు తర్వాత లాయర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, మేము అందరూ ఉంటాం కదా, వీళ్ళందరూ పోయి మేము ఆ పర్టికులర్గా అందులో ఇన్వెస్ట్ చేసినామని చూపెట్టి దానివల్ల ఒక 10 ఎంప్లాయ్మెంట్ అంటే 10 మందికి జీతభత్యం క్రియేట్ అయిందని చెప్పి గ్రీన్ కార్డ్ వస్తుంది అన్నట్టు EB5. అది ఆల్రెడీ ఉన్నది, ఇప్పుడు చాలా మంది వాడుతుంటారు అది. అయితే ఇప్పుడు కొత్తగా నాకు కాల్ చేసి వీళ్ళు ఏమంటారంటే మరి తీసేస్తారా EB5, మరి ఆల్రెడీ ప్రాసెస్ ఉన్నది తీసేస్తారా, కొత్తగా తీసేస్తారా అంటే ఆల్రెడీ ప్రాసెస్ ఉన్నది తీసేయడానికి కోర్టు కేసు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఏమన్నా ఉంటే ముందు EB5 తీసేయచ్చు, కానీ వెనకకు పోరా అన్నట్టు.